సినిమా ఎఫెక్ట్ ఇండస్ట్రీపై బాగా పడింది. కానీ పాన్ ఇండియా గేమే వేరు, దాని రూటే సపరేట్. అక్కడ ఫార్ములాలు, ఈక్వేషన్లు కంప్లీట్గా వేరు. ఒక్కో స్టార్ రెమ్యూనరేషన్ ఒక్కో రేంజ్లో ఉంది. ప్రజెంట్ ఇండస్ట్రీని ఏలుతున్న పాన్ ఇండియా హీరోలు 100 కోట్లకు తగ్గేదేలే అంటున్నారు. సినిమా బడ్జెట్ సగం రెమ్యూనరేషన్లకే పోతుందని నిర్మాతలు చెప్తున్నారు. ఇక అందులోనూ ఓటీటీల హవా నడుస్తుంది. ఆ హీరోకు ఉన్న డిమాండ్ని బట్టి కాదు, ఓటీటీలో ఆ హీరో సినిమాలకు ఉన్న క్రేజ్ని బట్టి కూడా రెమ్యూనరేషన్ డిసైడ్ అవుతుంది. పైగా సౌత్ సినిమాలు ఎప్పుడైతే బాలీవుడ్ని డామినేట్ చేయడం మొదలుపెట్టాయో సౌత్ స్టార్స్ లెవెలే మారిపోయింది. రీసెంట్గా కేజీఎఫ్ ఫేమ్ యష్ హిందీ రామాయణంలో రావణుడి పాత్ర కోసం 150 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు బాలీవుడ్ మీడియానే ప్రకటించింది. RRR సినిమా ప్రపంచమంతా సత్తా చాటింది. ఇక ఆ తర్వాత నుంచి రామ్ చరణ్కేమో హాలీవుడ్ సినిమా ఆఫర్లు తన్నుకొచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి బాలీవుడ్లో మంచి క్రేజ్ డెవలప్ అయింది. హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వార్ 2 మూవీ కోసం యంగ్ టైగర్ అక్షరాల 100 కోట్లు డిమాండ్ చేశాడని పెద్ద టాకే నడిచింది ఆ మధ్య. కానీ అదే నిజమని స్టేజ్ బై స్టేజ్ రివీల్ అవుతూ వస్తుంది. జూనియర్ అడిగిన 100 కోట్ల ఫిగర్ని వార్ 2 వాళ్ళు ఓకే చేసినట్టు తాజా అప్డేట్. కాకపోతే ఇందులో చిన్న మెలిక ఉంది. అదేంటంటే 100 కోట్లు జూనియర్ ఎన్టీఆర్కి ఒకే మొత్తంగా పే చేయరట. ప్రాఫిట్ షేరింగ్ బేస్ మీదనే సదరు 100 కోట్లు ముడతాయని సమాచారం. దీనికి ఎన్టీఆర్ కూడా అంగీకార ముద్ర వేసి అగ్రిమెంట్ పై సైన్ చేశారని కూడా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. కొరటాల శివతో దేవరా, తర్వాత ప్రశాంత్ నీల్తో కలిసి ఓ సినిమా, మధ్యలో కన్నడ కాంతారాలో ఎంట్రీ ఇస్తున్నారంటున్నారు. త్వరలోనే హృతిక్ రోషన్తో వార్ 2 షూటింగ్ కూడా ఇలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఇలా భారీ రెమ్యూనరేషన్తో పాన్ ఇండియా సినిమాలంటూ వరుసగా తెలుగు స్టార్స్ అంతా బాలీవుడ్లో చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నారు.